నమస్తే. మనం ఈరోజు వచ్చేసి మనం ఎల్బినార్ పార్కింగ్లో ఉన్నాము. యూనివర్సిటీ బస్ ఇది. మనకి క్లచ్ పడతలే అని చెప్పారు. క్లచ్ మూవ్ అవుతలే అన్న బండి. చూద్దాం ఏముందో ప్రాబ్లం. ఇదే మనకు బస్సు. మనోడైతే పైకి ఎక్కిండు. స్టార్ట్ చేయక ముందుకు గేర్లు పడుతున్నాయి అంట. సరే బండి స్టార్ట్ అయ్యి గేర్ అయ్యి గేర్లు పడతలేవు, సౌండ్ వస్తుంది. ఓకే, అదే క్లచ్ అప్రోల్ వచ్చింది. మనం క్లచ్ చెప్తున్నాం. ఇది గేర్ బాక్స్ ఇట్లా ఉంటుంది లోపల. ఇది యూనివర్సిటీ బస్సు కదా, లోపల సీటింగ్. వాళ్ళు ఇంకా టూల్స్ అందిస్తాడు ఎలక్ట్రీషియన్. అయితే గేర్ బాక్స్ తీసినాము. గేర్ బాక్స్ ఇంకా సైడ్కి ఎక్కినాం. క్లచ్ చెప్తాడు మనోడు, ప్రెషర్ పెడ్ ఇట్లా ఉంటుంది లోపల. ఇది కూడా ఏమంటే వస్తుంది సైడ్కు గేర్ బాక్స్. లెఫ్ట్ హ్యాండ్ ఇంజన్. క్లచ్ అయితే ఇప్పుడు క్లచ్ పేడు మొత్తం ప్లే అయిపోయింది. ప్రెషర్ పేడ్ ఇక్కడ మొత్తం కరిగిపోయింది లోపల. ఫైల్ హార్డ్ అయిపోయింది మొత్తం. విలేజ్ బేరింగ్ మొత్తం డోల్గా హార్డ్ అయిపోయి ఫ్రీ అయిపోయింది. కాలపడ్డది. మొత్తం చేంజ్ చేస్తున్నాం. మళ్ళీ కొత్త పాటలు వచ్చినాం. మళ్ళీ వీడియో మనం పాటలు అయితే కొత్తది వేయడం జరిగింది. క్లచ్ పేడు, 5 వీల్, క్లచ్ కవర్ అసెంబ్లీ, విలేజ్ బేరింగ్, ఇవన్నీ పార్ట్ కొత్త తీసుకొచ్చినాం. ఇప్పుడు 5 వీల్ ఎక్కించినాం. 5 వీల్లో మనకి ఇప్పుడు డోలు కలవాలి. ఇది ఈ పిన్ను గాలి అనేది కలవాల. ఆ గాలి కలిస్తేనే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అవుతుంది. 5 వీల్ క్రాంక్ వస్తుంది అనమాట. అది ఇప్పుడైతే క్లచ్ పెట్టిద్దాం మనం. ఇవే క్లచ్ కవర్ అసెంబ్లీ. క్లచ్ కవర్ ఎక్కించిండు. షాఫ్ట్ సెంటరింగ్ పెట్టిండు. షాఫ్ట్ ఎందుకు పెట్టాలంటే మనం సెంటరింగ్ క్లచ్ పెట్టి సెంటరింగ్ కోసం పెడతాం క్లచ్ పెట్టుకో. లేదంటే షాఫ్ట్ కరెక్ట్ బరాబర్ పోదు లోపలికి. ఏమన్నా అంశం అంతేనా? అంతేనా. అయితే ఇప్పుడు గేర్ బాక్స్ ఎక్కించాం. ఇంకా జాయింట్ ఫిట్ చేస్తున్నాం. లోపల ఉంటుంది అనమాట సీటింగ్. అయిపోయింది. డ్రైవర్ అమ్మా, ఇది బస్సు కదా, ఊపిడి ఊపుతుంది. నిలబడాలంటే అట్లాంటిది బస్సు యూనివర్సిటీ. వచ్చేసి పార్కింగ్. తర్వాత అన్ని ఇళ్ళనే గేర్లు వేస్తున్నాడు ఒకటేసారి. థర్డ్ 4th 5th గేర్ దానికి ఇళ్ళనే వేస్తున్నాయి. ఎడ కూర్చుంది అది. అమ్మా